దేవ వాళ్ళ అమ్మయితే బయటనున్న మిథుననైతే చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసి మిథున కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళ అత్తయ్య కాస్త చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హమ్మయ్య! నన్ను ఒక మనిషిని అర్థం చేసుకుంది అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ వాళ్ళ అమ్మయితే ఏదైతే అది అవ్వని అని చెప్పి నా ఇంట్లోకైతే తీసుకొని వస్తూ ఉంటుంది. అలా చాలా సీరియస్‌గా మిథుననైతే ఇంట్లోకి తీసుకొని వస్తున్న దేవ వాళ్ళ అమ్మయితే అలా తీసుకొని వచ్చేసరికి మిథున ఇంట్లో అడుగుపెట్టి ఇంట్లో నిల్చుంటూ ఉంటుంది. అది చూసి కృష్ణమూర్తి అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక సత్యమూర్తి అలా షాక్ అయ్యేసరికి మిథున అయితే దేవ వాళ్ళ అమ్మయితే తీసుకొచ్చేసరికి సత్యమూర్తి అయితే షాక్ అవుతూ ఉంటాడు. "నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా?" అనంటే, "నాకు అంతా బాగా తెలుసు. మీరేం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను" అనేది అనేస్తూ ఉంటుంది. ఆ మాటలకి సత్యమూర్తి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది సత్యమూర్తి కాసి. ఇక సత్యమూర్తి అయితే చాలా సీరియస్‌గా వాళ్ళ ఆవిడ కాసి చూసేసరికి వాళ్ళ ఆవిడ ఇక అలా మౌనంగా వాళ్ళ ఆయన కాసి అయితే చూస్తూ ఉంటుంది. ఇక మిథున కూడా వాళ్ళ ఆయన కాసి వాళ్ళ మామయ్య గారి కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఏం చేస్తారా అనేది మిథున అలా చూస్తూ ఉంటుంది. ఇక కృష్ణమూర్తి అయితే షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ ఆవిడ చేసిన పనికి.